అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభ ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు ప్రతిరోజు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక సోమవారం అండి. రెండవ కార్తీక సోమవారం ఈరోజు. ఆ రోజుటి వీడియో అప్లోడ్ చేస్తున్నాననమాట అండి. ఆ రోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలండి. మనం అందరం కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ పార్వతీ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నానండి. చూసారా? పద్మం వేసుకొని చుట్టూతా కమలాలు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నదో. పండుగేనండి. ఇల్లు వైభోగంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు క్రితం రోజు రాత్రిపూటే వేసుకుంటున్నానండి. కల్లాపు చల్లేసి ముగ్గు వేసుకుంటున్నాను చక్కగా. ఉదయాన్నే లేవలేకపోతున్నానండి. అదిగాక ఇంటి ముందు వేప చెట్టు పెద్దదైపోయిందండి. వేపాకు ఎక్కువగా వస్తుందనమాట. ఊడవలేకపోతున్నాను. అందుకోసం చెప్పేసి చల్లగా ఉంటుంది ఉదయాన్నే. అందుకని క్రితం రోజే రాత్రిపూటే రేపు కార్తీక సోమవారం అనంగా ఆదివారం నైట్ ఈ విధంగా ఆవు పేడ పొడితోటి చక్కగా కళ్ళాపు చల్లేసుకొని ఇలా పిండి ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ఎంత అందంగా ఉన్నదో చూసారా? ఎంత శోభనిస్తుందో. ప్రక్కన ఇళ్ళ ప్రక్కన వాళ్ళు కూడా అంటారండి, మీ ఇంటి ముందు ఎంత చక్కగా ఉన్నది, ఎంత అందంగా ఉంది. అటు ఇటు టేబుల్ ప్లాంట్స్ మొక్కలు, ఈ తులసి మొక్క కూడా ఈ కార్తీక మాసం నుంచే స్టార్ట్ అయిందండి, పెరిగిపోయిందనమాట. ఇలా మెట్లకి ఈ విధంగా పూల ముగ్గులతోటి ఈ విధంగా అలంకరణ చేసుకొని మెట్ల పూజ చేసుకుంటే మీ ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో, పల్లెటూరు వాతావరణంగానే ఉంటుంది అంటారు. వాళ్ళందరూ మన ఇంటి ముందు వరకే రోడ్డు వచ్చేసి ఆగిపోయింది కదండి, సిమెంట్ రోడ్డు. మన ఇంటి రోడ్డు వరకే అనమాట కంకర పోసారు, అవతలకి రోడ్డు ఉన్నదనమాట. ఇంకా నేను అలా చక్కగా ఆవు పేడ పొడితోటి కళ్ళాపు జల్లి ముగ్గు వేసేసుకుంటే భలే ఉంది, బాగుంది మీ ఇంటి వాతావరణం అంతా కూడా. మీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కలన్నీ చక్కగా ఉంది అని నేను మెచ్చుకుంటారండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు. ఇల్లే మనకు దేవాలయం కదా మనకి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని చక్కగా భగవంతుడికి ఈ విధంగా అభిషేకం చేసుకున్నానండి. అభిషేక మూర్తులు ఉన్నారు కదా నాకు చక్కగా, వినాయకుడు స్వామి, అలాగే పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి వినాయకుడు, చిన్న శివలింగం, అలాగే విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి, ఆదిశేషుడితోటి, అలాగే కుమారస్వామి, అలాగే చిన్నది శివలింగం ఉన్నదండి, గోమాత ఉన్నది. అలాగే నేను ఈ వారాహిదేవి తల్లి పూజ చేసుకున్నప్పుడు వారాహిదేవి తల్లి విగ్రహం రామయ్య తండ్రి చేసింది కదా, ఇక ఆన్లైన్లో చేసింది కదా, ఆ విగ్రహం, అమ్మవారి విగ్రహం, ఈ విధంగా అభిషేకమూర్తులు అందరూ ఉన్నారు. చక్కగా అభిషేకం ఆవు పాలతోటి, అలాగే ఆవు నెయ్యితోటి, అలాగే పంచామృతాలు అంటారు కదా, మామూలు గంగాజలం నీళ్ళతోటి, తర్వాత ఏమో పంచదారతోటి ఈ విధంగా అభిషేకం చేసుకున్నానండి. తర్వాత ఇంట్లో పూసిన పూలతోటి నందివర్ధనం పూలు, కనకాంబరం పూలు, ఎర్రగన్నేరు పూలతోటి ఈ విధంగా పూజ చేసుకొని అలంకరించుకున్నానండి. అభిషేకమూర్తులకి అభిషేకం అయిపోయిన తర్వాత అండి, పసుపు కుంకాలతో పూజ చేసుకున్న తర్వాత, పూజించిన తర్వాత వారికి వస్త్రాలు కూడా మన దూదితోటి తయారు చేసుకొని, అమ్మవార్లకైతే కుంకుమతోటండి, స్వామివార్లకైతేనో పసుపుతోటి ఈ విధంగా ధరింపజేసుకుంటానన్నమాట. చక్కగా కింద పీఠం వేసేసుకొని అభిషేకం చేసుకుంటానండి. ప్రతి సోమవారం అయినా సరే అభిషేకం చేసుకుంటానండి. ఎప్పుడో అవకాశం లేనప్పుడు, అవకాశం దొరకనప్పుడు, వీలు లేనప్పుడు, చేసుకోలేకపోయినప్పుడు చేసుకోలేనండి. కానీ ప్రతి సోమవారం మాత్రం అభిషేకం చేసుకోవాలనిపిస్తుంది, అభిషేకం చేసుకుంటానండి. పూసిన పూలతోటే ఎక్కువ శాతం ఇలానే అలంకరించుకొని చేసుకుంటానండి. పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి. కొంచెం బెల్లపు ముక్క పెట్టేసేసుకొని, ఈ తర్వాత ఇది ఈ విధంగా రాసుకుంటానండి. ఒక పుస్తకం పెట్టుకుంటాను. మీ అందరికీ చెప్పాను కదా, తెలుసు కదా, రామకోటి పుస్తకాలు ప్రత్యేకంగా కొనుక్కున్నట్లుగా వాటిలో గడుల్లో రాసుకోనండి. ఈ విధంగా ఒక నోట్బుక్ అయితే పెట్టుకుంటానన్నమాట. వైట్ నోట్బుక్ అనేది ఈ విధంగా
మొత్తం కూడా ఓం నమ శివాయ మహాదేవ్ అని, ఓం నమో నారాయణాయ అని, అలాగే హరహర మహాదేవ్ శంభో శంకర్ అని ఈ విధంగా వ్రాసుకున్న తర్వాత పుస్తకం అంతా పూర్తిగా నిండిన తర్వాత అండి, ఎక్కడైనా సరే దేవాలయాలు ప్రతిష్ఠింపజేసినప్పుడు ధ్వజస్తంభాలు ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ ధ్వజస్తంభాల కింద ఈ విధంగా పెట్టేసి ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేసేటట్లుగా చేసుకుంటానండి. దేవాలయాలు మనకి దేవాలయాలు మామూలుగా నిర్మాణం జరిగిన తర్వాత ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠింపజేస్తారు కదా, ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ పుస్తకాన్ని క్రింద పెట్టేసేసి నవరత్నాలు అవన్నీ వేస్తారు కదండి, నవధాన్యాలు వాటితో పాటు ఈ పుస్తకం కూడా పెట్టేసేస్తానన్నమాట. అవకాశం వచ్చేలా భగవంతుడే చేసుకుంటాడండి, చూసుకుంటాడనమాట. వ్రాయటం మనం అంత అనమాట అండి. ఈ విధంగా వ్రాసుకుంటాను. జపమాల కూడా ఉన్నదండి. 108 సార్లు ఓం నమ శివాయ అనే జపమాల కూడా మనం నామస్మరణ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా పుస్తకం వ్రాయటం అనేది నాకు ఇష్టం అనమాట, అలవాటు అనమాట. మన నోటి ద్వారా కన్నా కూడా పుస్తకం అనేది వ్రాసుకోవటం అనేది నాకు ఇష్టం అండి. ఇదిగోండి 2 పేజీలు ప్రతిరోజు కూడా ఈ విధంగా వ్రాసుకుంటాను అనమాట. ఇటు ప్రక్క పేజీ ఇటు ప్రక్క పేజీ కంప్లీట్ చేసుకుంటానండి. ఈ విధంగాను సన్నటి అక్షరాలతోటి చక్కగా గుండ్రంగా భక్తితోటి మనసు లగ్నం చేసుకొని ఏ ధ్యాస లేకుండా మహాదేవుడిపై లగ్నం చేసేసుకొని ఈ విధంగా వ్రాసుకుంటానమాట. ఎంతో ఇష్టం అండి ఆ భగవంతుడి దగ్గర దీపారాధన వెలుగుతుంటుంటే ఇక ఆ విధంగా కూర్చొని వ్రాసుకుంటానమాట చక్కగా. ఇలా వ్రాసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాలం తెలీదండి. ఎంతసేపైనా అలానే కూర్చొని వ్రాసుకుంటా. బాసపట్లు వేసేసుకొని రాసుకుంటానండి చక్కగా. కాలం తెలియకుండా మధ్యాహ్నం 12, 1 గంట వరకు రాసుకుంటూ ఉంటాను. చదువుకుంటూ ఉంటా. భగవంతుడి దగ్గరే దీపారాధన కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇక అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫోనుల్లో ఉంటాయి కదండీ, పుస్తకాల్లో కూడా ఉన్నాయి కదా భగవంతుడి అవన్నీ కూడా స్తోత్రాలన్నీ పఠించుకుంటానన్నమాట. అన్నీ మొత్తం కూడా చదువుకుంటానన్నమాట అండి. చూసారా దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు దేవతలంతా కూడాను. చక్కగా ఎంత సౌందర్యంగా ఉన్నారో చూసారా. మాల ధరింపజేసేసరికి ఓన్లీ ఎర్రగన్నేరు పూలు, నందివర్ధనం పూలతోటి మాల అలంకరింపజేశానండి. ఇంకా అసలు ఎంత శోభనిస్తుందో, ఎంత అందాన్ని ఇస్తుందో. దేవతలందరూ కూడానండి అలంకరణ అంటే ఎంతో ఇష్టపడతారు. కానీ మహాదేవుడికి ఏ అలంకరణ ఇష్టం ఉండదండి. ఆయనకి భస్మంతోటే అంటేనే భస్మంతోటి, అలాగే అభిషేకాలతోటి ఒట్టి కొంచెం నీళ్ళ చుక్క పోసినా సరే ఎంతో సంతోషిస్తాడు బోళాశంకరుడు బంగారు కొండ. ఇక మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చేసామండి. అయ్యప్పలందరికీ సేవ చేసుకోవటానికి రామాలయానికి వచ్చేసానమాట. నా పని నేను చేస్తూ ఉంటానండి. మా వారేమో ఈ విధంగా వడ్డిస్తూ ఉంటారనమాట. ఈసారి బాగా భక్తులు కూడా ఎక్కువైతున్నారండి. రోజు రోజుకి దినాభివృద్ధికి పెరుగుతున్నట్లుగా భక్తులు అయ్యప్పలు ఎక్కువ అవుతున్నారనమాట బాగా. ఇదిగోండి నేను ఇస్త్రాకులన్నీ కూడా రోజుకొక గోతం దాదాపు 5, 6 కట్టలు ఉంటాయండి. ఇంకా 5, 6 కట్టలు దాదాపు మొత్తం తీసి విడదీసి పెట్టేస్తానమాట. వాళ్ళకి సౌకర్యంగా అనుకూలంగా ఉంటుంది, ఇస్త్రాకి ఖర్చుకోకుండా అనమాట. ఇక ఇదిగోండి మా వారు వడ్డిస్తూ అందరిలో తలలో నాలుకలా ఉంటారు కదా. ఇక అయ్యప్ప స్వామి పాటలు మైకు పెడతారండి. అది వింటూ అలాగే భజన చేసుకుంటూ స్టార్టింగ్లో భజన చేస్తారు, హారతి ఇస్తారనమాట. తర్వాత అప్పుడు అన్నం భోజనం అనేది చద్ది అంటారు కదా, చద్ది స్టార్ట్ చేస్తారనమాట. అరిగించిన తర్వాత అయ్యప్పలందరికీ నియమాలు ఉంటాయి కదండి, కొన్ని ఆ నియమాలన్నీ పాటిస్తారనమాట. ఇంకా తర్వాత ఆరగించిన తర్వాత ఇంకా లైన్గా క్యూగా బయటికి వెళ్ళిపోతారనమాట అండి. ఈ విధంగా అనమాట రొటీన్ అనమాట. ఇక నా డ్యూటీ నేను చేస్తూ ఉంటాను, మా వారు ఆ విధంగానండి. ఈ పుణ్యం ఈ భాగ్యం అనేది ఎంతమందికి కలుగుతుందండి, ఈ అవకాశం అనేది. ఎంతోమంది రోజుకి దాదాపు 1000-1500 మంది వస్తున్నారండి అయ్యప్పలందరూ కూడాను. 3 గంటల సేపు అందరూ కూడా బాగా బిజీగా ఉంటారనమాట వడ్డించటంలో. ఉదయం ఏమీ టిఫిన్ చేయట్లేదండి మా వారు, నేను కూడాను. ఉదయం టిఫిన్ అది ఏమి చేయకుండా ఈ మధ్యాహ్నం కార్తీక సోమవారం కదా, ఈ మధ్యాహ్నం మాత్రం అయ్యప్పలతో పాటు మేము కూడా చద్దిని ఆరగించేసేస్తామన్నమాట. ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వస్తున్నాం. సాయంకాలం మళ్ళీ ఏమీ తినమన్నమాట అండి. ఇక సాయంకాలం వరకు ఉండలేకపోతున్నాం కదా, అందుకోసం చెప్పేసి మధ్యాహ్నమే ఈ చద్ది
భోంచేసుకొని ఇంటికొస్తున్నాం అనమాట. సాయంకాలం ఇంకేమీ తినమండి. కార్తీక సోమవారం గదా! అందుకోసం ఏమి తినం. మధ్యాహ్నమే తినేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యాలు బాలేవు గదా! ఈ మధ్య బాగా దెబ్బతిని ఉండాం గదా! అందుకని మధ్యాహ్నమే ఇక్కడ ఈ భోజనం స్వీకరించేసి వస్తున్నాం అనమాట అండి. ఆ ఇస్తరాకులన్నీ ఆ విధంగా తయారు చేసి పెట్టేసానండి. మధ్యాహ్నం ఈ విధంగా అయ్యప్పలతోటి, స్వాములతోటి మా కన్నుల పండుగగా ఉంటుందనమాట. ప్రతిరోజు నిత్యం గూడా అవకాశం ఉన్నప్పుడు వెళ్తున్నామండి. అవకాశం లేనప్పుడు ఏదన్నా మధ్యలో ఏదన్నా పనులు మాకు తగిలినప్పుడు ఏదైనా బిజీగా ఉన్నప్పుడు వెళ్ళలేకపోతున్నాం అనమాట. అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి సేవ చేసుకుంటున్నామండి. చూసారు కదండీ! విన్నారు కదా! కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా డే ఎలా గడిచిపోయిందో. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.